సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, ఇది నీ ఆఖరి ఘట్టం తల్లి, ఒక 2 నిమిషాలు విన్నావంటే నీకే అర్థమవుతుంది అని చెప్పి ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబా గారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయం దగ్గరలో ఉన్నావమ్మా, తప్పక విజయం సాధిస్తావు. అర్థం కాలేదా? పూర్తిగా వినిబిడ్డా. తల్లి నువ్వు నా పిటికిల్లో ఉన్నావని గుర్తించుకో. నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయము అవసరం లేదమ్మా. నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా ఇచ్చిందే కదా తల్లి. ఇందులో ఉన్న కష్టం, నష్టం, తీపి, చేదు అన్నీ నీకు నేను ఇచ్చినవేనని మరవకమ్మా. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తాను బిడ్డా. నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. నిన్ను నువ్వు తయారుగా ఉండు. పట్టలేనంత సంతోషం రాబోతుంది నీకు. ఇప్పటి వరకు లేని ఆనందం ఇక నీకు రాబోతుంది. నువ్వు నా దగ్గర పెట్టిన కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి. నువ్వు కోరింది జరగబోతుందమ్మా. నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళ ముందు నిన్ను తలెత్తి నిలబడేలా చేస్తాను. నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుంది. నీ దుఃఖం, సంతోషం అన్నీ మారిపోతుంది తల్లి. నీ ఇష్టం తీరుతుంది బిడ్డ. నీకు ఏం కావాలి అనేది, నువ్వు కోరింది నీకు వస్తుందా, దానికి తగిన అర్హత నీకు ఉందా అని నిన్ను నువ్వు ఎందుకు అనుకుంటావు చెప్పు? నీకు అర్హత ఉంది కాబట్టే నా దగ్గర నీ ప్రార్థనలు అడిగినావు. ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు చెయ్యలేవు కదా. నీ ప్రార్థనలన్నీ నా దగ్గర నేను నిన్ను అడిగేలా చేస్తాను తల్లి. నువ్వు కోరింది నీకు జరుగుతుంది కాబట్టే నువ్వు నా దగ్గర అడగగలిగావు. అడిగేలా చేశాను. అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదా తల్లి. ఇక నువ్వు దిగులు పడకుండా ఉన్నమ్మా. నీకు ఇవ్వాలి అని రాసుంది కాబట్టే నీకు ఏం కావాలో అది చేరబోతుంది. ఇతరులను గాయపరచకుండా ఉండే గుణం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కాబట్టి ఎలాంటి విషయంలో కూడా ఇతరులని ఎట్టి పరిస్థితుల్లో గాయపరిచేలా, మనసు నొచ్చుకునేలా మాట్లాడవు కదా. ఇక నిన్ను నేను గాయపరుస్తానమ్మా. ధైర్యంగా ఉండు. నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం. నీకున్న సమస్యలు, పరిస్థితులు తప్పకుండా మారుతాయి తల్లి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. పరిస్థితి అనేది కూడా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా. ఎప్పుడు కూడా నిన్ను పెద్దగా శబ్దంగా నువ్వు పిలుస్తూ ఉంటావు. నీకు గుర్తుందా? నేను కూడా నీకు తెలియకుండా నిశ్శబ్దంగా నిన్ను చూస్తూ ఉంటాను తల్లి. నువ్వు చెప్పేది వింటూ ఉంటాను. నువ్వు ఒక బొమ్మవి, నేను నీ నీడన తల్లి. కాబట్టి నీ సమస్య ఏమిటో, నీ స్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో నాకు తెలుసు. దీని గురించి కన్నీళ్లు కార్చవద్దమ్మా. నీకు దారి చూపేదానికి నేనున్నాను కదా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ కూడా అస్సలు చెయ్యవదలను. నిన్ను మాత్రం వదులుతానా? నా బిడ్డవు కదా నువ్వు. నిన్ను వదులుతానా చెప్పు తల్లి. నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ముగింపు వచ్చింది తల్లి. నీకు ఒక విషయం చెప్పాలి. నీ పోరాటం ముగిసిపోయింది. ఇక మీద నీ గెలుపు నువ్వు మోస్తావమ్మా. నీ గెలుపు నీ భుజాల మీద నువ్వే మోస్తావు. ఇంకొక ముఖ్యమైన విషయం నీకు తెలియజేయాలి తల్లి. కొన్ని విషయాలు నువ్వు శ్రద్ధగా పాటించాలి. ఎవరైనా సాయం కోసం, దానం కోసం వస్తారో నీ దగ్గరికి, అలా ఎవరైనా వస్తే నీ వల్ల అయినంతలో సాయం చేయి బిడ్డా. మంచిగా మాట్లాడి పంపించు. వాళ్ళ మనసు గాయపరిచేలా మాట్లాడవద్దు. నీ దగ్గర సాయం కోరిన వారికి సాయం చేస్తే నీ కర్మ ఫలాలు తొలగిపోతాయి, కర్మ దోషాలు తొలగిపోతాయి. కాబట్టి లేని వారికి సాయం చెయ్యి, దానం చెయ్యి. నీకు నువ్వు ఉన్న దాంట్లోనే చెయ్యి తల్లి. నీకు మళ్ళీ చెబుతున్నాను, నువ్వు విజయం దగ్గరలో ఉన్నావు. నువ్వు ఏం కావాలో అది సాధించబోతున్నావు. పూర్తి విజయం కొరకు వెళ్ళే దారిలో చిన్న చిన్న పనులు చేయమని చెబుతూ ఉంటాను. వాటన్నిటిని నువ్వు శ్రద్ధగా విని పాటించు, చేస్తూ ఉండు. అతి త్వరలో జయం నీ సొంతం చేస్తాను తల్లి. ధన్యవాదాలు బాబా అని తప్పకుండా నా దగ్గర వచ్చి నువ్వు ధన్యవాదాలు చెప్పుకుంటావు. అతి త్వరలో నువ్వు విజయాన్ని పొందుతావు. నమ్మకంతో మాత్రమే ఉండమ్మా. నువ్వు ఏ పని చేసినా అందులో నాకు విజయం వస్తుంది, నా బాబా నాకు చేస్తారు అని నమ్మకంతో చెయ్యి తల్లి. నమ్మకమే కదా మనిషిని గెలిపించేది. కాబట్టి ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వదలకు. నీతో నేను ఎప్పుడూ ఉంటాను తల్లి. నీ బాబా నీతో ఎప్పుడూ అండగా ఉంటాను. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా?
సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.